ఎన్నో లక్ష్యాలతో గత ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాంతాల్లో నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నేడు తాగుబోతులకు అడ్డాగా తయారయ్యాయి. అనకాపల్లి మండలంలోని పిసినికాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సంపద తయారీ కేంద్రాన్ని మనం చూస్తే సంపద కాదు కదా, ఇక్కడ తాగుబోతులు తాగుపడేసిన గ్లాసులు, వాటర్ బాటిళ్లు, అలాగే బీరు బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. ఎన్నో లక్షల రూపాయల నిధులతో ఖర్చు పెట్టి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ యార్డ్ ద్వారా యూరియా తయారు చేసి ఎరువులతో రూపంలో రైతులకు ఉపయోగపడాలనే కాన్సెప్ట్తో నిర్మించిన ఈ సంపద తయారీ కేంద్రాలు తాగుబోతులకు అడ్డాగా మారడం విచారకరం. తక్షణమే జిల్లా పంచాయతీ అధికారి దీని మీద దృష్టి సారించి ఇటువంటి తాగుబోతులకు అడ్డాగా మారుతున్న సంపద తయారీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా గుర్తించి వీటికి సెక్యూరిటీగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించి నిరంతరం ఇక్కడ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ ఉండేలా చూడాలని కోషన్ మీడియా తరపున కోరుతున్నాం. నా పేరు వియ్యపురాజు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనకాపల్లి మండల కార్యదర్శి. ఈరోజు మనం అనకాపల్లి మండలం పిసినిగాడ పంచాయతీలో పరిధిలో గల సంపద కేంద్రం దగ్గర ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంపద కేంద్రాల పైన గ్రామ పంచాయతీల్లో ద్వారా పంచాయతీలో చేస్తున్నటువంటి సిబ్బందికి కూడా అవగాహన సదస్సులు అనేది జరపడం జరిగింది మాటూర గ్రామంలో. కానీ ఈ సంపద కేంద్రాలని చాలా చోట్ల జిల్లా మొత్తం ఉన్నటువంటి సంపద కేంద్రాలను నిరుపయోగంగా తయారు చేస్తూ ఉన్నారు. పంచాయతీ అధికారులు కానీ జిల్లా మండల అధికారులు కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. మనం చూస్తూ ఉన్నాం, సంపద కేంద్రాల ద్వారా సంపద సృష్టించి ఎరువులు తయారు చేయడం జరిగింది. కానీ మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంపద కేంద్రాలు కూడా నిరుపయోగంగా ఉండడం కనబడుతూ ఉన్నది. అది మందుబాబులకి అడ్డాలుగా కూడా మారుతున్నది. చూద్దాం, మనం ఇక్కడ చూస్తూ ఉంటే పక్కనే సీసాలతో మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. సంపద కేంద్రాలు ఏ విధంగా తయారు చేశారని చెప్పి తక్షణమే ఎవరైతే మండల పంచాయతీ అధికారులు చర్యలు తీసుకొని దీన్ని పర్యవేక్షణలో ఉంచి ఈ సంపద కేంద్రాల ద్వారా సంపదతో పాటు ఉపాధి కల్పన కూడా కల్పించే విధంగా ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.